కొల్లాపూర్ పట్టణంలో మహిళలు నిస్వార్థంగా ఒక మంచి మనిషి మీద ఫోటో మీద చెప్పులతో చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు మహిళలు రోడ్డు మీదకి వచ్చి హరీష్ రావు, కేటీఆర్ మరి వాళ్ళ అధినాయక నేత అయినటువంటి కేసీఆర్ గారిని అదే చెప్పులతో ఇవాళ దేహశుద్ధి చేసిండ్రు. ఇది మొత్తం సమాజంలో మీరు ఏ చర్య తీసుకుంటే రెట్టింపైన చర్య తీసుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని మేము టీఆర్ఎస్ కు మేము చెప్తా ఉన్నాం. జూపల్లి కృష్ణారావు గారు చేసినటువంటి ఆరోపణ ఏంటిది? ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు. 2014 రాష్ట్రాన్ని ఇస్తున్నప్పుడు రాష్ట్రం వచ్చినప్పుడు 67,000 కోట్ల రూపాయల మిగులు రాష్ట్రాన్ని 80 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసిండ్రు. ఈ విధంగా చేసినప్పుడు రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని చెప్పి ఈ అప్పులు చేసేది కరెక్ట్ కాదా? ఈ అప్పులు తిరిగి కట్టాల్సినది ప్రజలే కదా అని మాట్లాడితే ఇవాళ అనవసరమైనటువంటి రద్దాంతాన్ని చేశారు. అయ్యా హరీష్ రావు, నువ్వే ఆర్థిక శాఖకు ఉన్నావు, ఆర్థిక శాఖ అధినేతగా ఉన్నావు. మొత్తం ఆ బేషారాన్ని మొత్తం ఖాళీ చేసి చిప్పలు ఇచ్చిపోయినావు. సిగ్గు లేకుండా మళ్ళీ వీధికి వచ్చినావు. రవిడిజన్ చేస్తా ఉన్నావు. రవిడిజన్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు భయపడే పరిస్థితి లేదు. మీకు అధికారం కల్లా ఈ డ్రామాలన్నీ ఆపి నిజాలు ఒప్పియండి. మీరే వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరున్నప్పుడు ఎంత అప్పు అయింది, ఎంత అప్పులు చేసిండ్రు, అది ప్రజల మీద ఏ విధంగా మోపిందన్న విషయాన్ని, ఎంత నిల్వ ఉన్నదనే సంగతి చెప్పాల్సింది పోయి ఇవాళ రవిడిజన్ చేస్తే మీ రవిడిజానికి ఎవరు భయపడరు అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.